హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ నేను చెప్పబోయే కథ గర్వం గల మర్రి చెట్టు. అనగనగా ఒక నది ఒడ్డున ఒక మర్రి చెట్టు ఉండేది. ఆ మర్రి చెట్టు చాలా కొమ్మలతో విస్తరించి ఉండేది. కానీ దానికి గర్వం ఎక్కువగానే ఉండేది. అది అందరికన్నా గొప్ప అని అనుకుంటూ ఉండేది. ఒకరోజు నదిలో ఉన్న చిన్న మొక్కలతో మాట్లాడుతూ, మీరు నాకు రోజు తలంచి నమస్కారం చెయ్యాలి, ఎందుకంటే మీరు నాకన్నా బలహీనమైన వారు అంటుంది. ఆ చిన్న మొక్కలు, మేము నీకన్నా చిన్నవారమే, కానీ ఎవరి గొప్పదనం వారికి ఉంటుంది. మేము నీకు తలంచి నమస్కారం చెయ్యము అంటారు. దానికి మర్రి చెట్టు ఆగ్రహిస్తుంది. ఆలోపే ఒక పెద్ద గాలి రావడంతో ఆ చిన్న మొక్కలు గాలికి తలొగ్గుతాయన్నమాట. అది చూసిన మర్రి చెట్టు పెద్దగా నవ్వి, మీరు చిన్న గాలికే నిలబడలేకపోయారు, నేను చూడండి ఇంత గాలి వచ్చినా గర్వంగా తలదించకుండా నిలబడగలుగుతాను అని చెప్తుంది. ఆ చిన్న మొక్కలు, అవును, మేము గాలికి భక్తితో తలదించాము. నీవు కూడా గాలిదేవుడికి నమస్కరిస్తూ నీ కొమ్మలతో పలకరించు, లేకపోతే తన ఆగ్రహానికి గురవుతావు అని అంటాయి. లేదు లేదు, నేను ఎవ్వరికీ భయపడను. నేను అందరికంటే బలవంతుడిని. నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు అని విర్రవీగుతుంది మర్రి చెట్టు. ఆలోపే గాలి పెద్దగా వీస్తుంది. కానీ మర్రి చెట్టు అలాగే నిలబడి ఉంటుంది. కాసేపు అయ్యాక గాలి తాకిడి ఎక్కువగా కావడంతో మర్రి చెట్టు నదిలోకి కూలిపోతుంది. అప్పుడు చిన్న మొక్కలు చూసావా, మేము ముందే చెప్పాము, ప్రతి ఒక్కరూ పెద్దవారిని గౌరవించాలి, అహంకారము ఉండకూడదు, నీ అహంకారమే నీ ప్రాణాలు తీసింది అని అంటాయన్నమాట. ఇందులో నీతి ఏంటండి? అహంకారము ఆపదలను కొని తెచ్చుతుందన్నమాట. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. బలవంతుడు, బలహీనులు అని ఎవ్వరూ ఉండరు. నేను బలవంతుడనని, నేను తెలివిగలవాడనని ఎప్పుడూ గర్వపడకూడదు. అవతల ఎంత బలహీనులు ఉన్నప్పటికీ వారిలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. అలాగే అందరినీ సమానంగా చూడాలి. వీలైతే పక్కన ఉన్న వాళ్ళకి ఆపదలో ఉన్నప్పుడు మనకు తోచిన సహాయం చేయాలే కానీ తక్కువగా చూడకూడదు. మీరేమంటారండి? ఈ కథ మీకు నచ్చిందా? మనం కూడా ఎవరిని తక్కువగా చులకనగా చూడకూడదండి. వీలైతే మనకు తోచిన సహాయం చేయాలే కానీ అవతల మనిషిని ఎప్పుడూ కించపరచకూడదు. దేవుడు ఎప్పుడూ చూస్తూనే ఉంటాడు. మనం ఏం చేసినా చెల్లుతుంది అని ఎప్పుడూ అనుకోకూడదు. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.